నా పేరు అప్పారావు. అప్పారావు ఏం చేస్తుంటారన్న? పొలం పని అండి చేసేది. పొలం పని వేసారన్న, పొలం వేసారు ఏడు మెరదాడు వేయలేదండి, మాగాడ వేసింది. ఒడ్లుగా రేట్ లేదు. ముందు కట్టని చూడబోతే మన 1800 1900 అమ్ముతున్నారు. వాళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు. అది ఏముంది, రైతుకు పరిస్థితి ఏం లేదు. అది ఇంకేంటున్నారన్న మరి ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు ఇస్తున్నా 4000 ఇస్తున్నా, 4000 ఇస్తుందో 4000 ఇచ్చిన ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, అతను పింఛన్ వస్తుంది, దాని తప్పు లేదు. రైతుకి అనుకూలం ఏం లేదు. రైతుకి మిర్చి అంత ఎలా 13,000 కింట. ఏడబడుతుంది రైతు ఏడబడుతుందండి. పంటలు ఎక్కువగా పండాయి. ఎక్కువ కాదు, పంటలు దిగుబడి రావట్లా. 10 ఏళ్ళు మాలకు 10 క్వింటాలు అవుతుంది, అంతే అండి అవుతుంది. ఏ మరినేం కావట్లా. అదిగా ఒడ్లు పోతామో ముందు కట్టామో 1400 అమ్ముతుంది, 75 కేజీలు పోతామో 1400 అమ్ముతుంది. ఇంకేడ బతికేది రైతు. సరి సమానంగా ఉంది. అది 50 కేజీలా, ఇది 75 కేజీలాయా. అది పంట ఎక్కువగా ధాన్యం కూడా ఎక్కువ అవుతుందండి. నేను కాదండి, ఇప్పుడు మద్దతు ధర ఉండాలిగా రైతుకు అనుకూలంగా. నిరుడితో పోల్చుకుంటే కొంచెం ఏం కదండి, నిరుడు ఎంత బత్త అమ్మింది 2200 అమ్మింది. ఇవాళ ఎంత అమ్ముతుంది 1400. నిరుడు కాలువలు రాలేదండి నేను కదంట్లా. ఇప్పుడు కాలువ వచ్చింది. ఇప్పుడు మందు కట్టే 1000 రూపాయలు అమ్మితే ఒడ్లు బత్త 1400 సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మామూలు మందు కట్టే ఎంత అమ్ముతుంది, ఒడ్లు బత్త ఎంత అమ్ముతుంది చెప్పండి ఒక మాట. ఇలా కూలి మనిషి పెడితే 600. మిరగాయలు పోయిపోతే 400. కోసే 3 సంచులు కోస్తారు. ఏడ రైతు బతికేదా. అది రైతులకైతే ఇబ్బందికరంగా మారింది, ఇబ్బందిగా ఉంది. అది రైతు భరోసాల సంగతి ఏంటంటారన్న? మరి రైతు భరోసా వేస్తా అన్నారు. ఇంతవరకు అది కాయకాలు ఎత్తున్నాం. ఇంతవరకు వేసినప్పుడు వేసింది అనుకుంటున్నానండి. ఇదన్నీ చెప్పిన అది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఏం లేదండి, తల్లికి వందనంగా ఏం పడలేదు ఇంతవరకు. ఏం పడలేదు అసలుకి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకు 10 ఉచిత బస్సు అన్నారు. బస్సులు అయింది వాళ్ళు మన వెళ్దు. మనం పోయారు మా పోతే పేర బెస్త లేతలేదు. పన్నెంటింగ్ అంతే, మనకు చేసేది ఏం లేదు. అది ఇప్పటికైతే అలా కొనసాగుతుంది. అవుతుంది. రైతులకైతే ఇబ్బందికరంగా ఇబ్బంది, మామూలు చిన్న ఇబ్బంది కాదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా కొనసాగిందన్న ప్రభుత్వం? ఆయాలు అదే రేటు, ఇది అదే రేటు. రైతు ఎప్పుడే మొన్న మోపోయాడు అని చెప్తున్నారు. రైతులే రాజ్యాలు లేదు అంటారు. ఏంది రైతుకి అనుకూలంగా ఉంది. రైతు రాజు ఏడా ఈ మొండ అవుతున్నారు. రాజు రైతు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇంతే ధరలు కొనసాగినాయి. ఇంతే ధరగా ఉంది. ధరలు ఇంతే ఉండి. నీరు కానీ అమ్మింది కావాలి రాబడి 22 బత్తాలు 2200 2300 అమ్మింది అంతే. ఒడ్లు ఎక్కువ అమ్మల. పథకాలు అయితే ఇప్పటికైతే ఏం కొనసాగలేదండి అసలుకి. టైం పడుతుంది అంటున్నారు కదా. ఎప్పుడండి, ఇప్పుడు ఆకలినప్పుడు అన్నం తింటే ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఇస్తానంటే కుదిరిద్దా చెప్పు ఒక మాట. ఇప్పుడు ఆకలినప్పుడు పెడితే అన్నం పెట్టిన దేవుడు అంటారు. తర్వాత అన్నం పెట్టినప్పుడు ఆకలి కాక నువ్వు తిన్నాక ఏదైనా పెడితే సుఖం. ఏరే లెక్క కాదు, ఏ పార్టీ ఒకటి చెబుతుంది. ఏదైనా కానీ ఇస్తానని ఇవ్వాలంటే ఇస్తాను ఇవ్వాలి నువ్వు. అది ఓకే, థ్యాంక్ యూ.